హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ సెయింగ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకుందాం లైలా మూవీ గురించి. గత కొన్ని రోజులుగా బాయ్కాట్ లైలా అని సోషల్ మీడియాలో ఒకటే ట్రెండ్ అవుతుంది. ఇదంతా 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు ఒక పొలిటికల్ పార్టీని ఉద్దేశించి చేసిన కామెంట్స్ వల్ల. అది యాదృచ్ఛికంగా జరిగిందో ఇంకోటి జరిగిందో తెలియదు, కానీ సుమగారు మేకల సత్యాన్ని పట్టరండి అని చెప్పి తీసుకురామంటాడు. తీసుకెళ్ళి ఒక మేకలు ఉంటాయి గ్యాప్లో, షార్ట్ గ్యాప్లో ఎన్నో ఉన్నాయా అన్న, ఈ ఒక 70 ఎండ, ఈ ఒక 80 ఎండ, 150 ఉన్నాయి మేకలు. డైరెక్ట్గా 150 మేకలు ఉంటాయి. లాస్ట్ సినిమా అయిపోయి ఇంకో సీన్ ఉంది, నా బామర్దులు రాగానే నన్ను రిలీజ్ చేస్తారు. కరెక్ట్గా లెక్కేస్తే 11 ఉన్నాయండి. ఇది ఏంటో నాకు అర్థం అవ్వాలి. ఇది ఎంతలా ట్రెండ్ అయిందంటే వెంటనే మన హీరో విశ్వక్ సేన్ అండ్ ప్రొడ్యూసర్ సాహు గారు ప్రెస్ మీట్ పెట్టల్లా, దీనికి మాకేం సంబంధం లేదు, ఇది మాకు తెలియకుండా జరిగింది, మూవీని ప్లీజ్ సపోర్ట్ చేయండి అని కోరారు మీడియాని. నేను అందరికీ చెప్పేది ఒకటే సార్, మా కంట్రోల్లో లేకుండా ఒక మనిషి చేసిన తప్పుకి మా సినిమాని బలి చేయకండి. ఇది కైండ్ రిక్వెస్ట్ అంతే మేము అడిగేది. మరి ఇంత కాంట్రవర్సీ మధ్య రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉంది, విశ్వక్ సేన్ తన మూవీతో అన్నిటికీ ఆన్సర్ ఇచ్చాడా లేదా అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకా మూవీ స్టోరీ విషయానికి వస్తే, సోను ఒక పాపులర్ బ్యూటీషియన్. మనోడికి లేడీస్లో ఉండే ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఆ ఫాలోయింగ్ వల్లే తనకి కొంతమంది ఎనిమిస్ కూడా పుట్టుకొస్తారు. అది ఎస్కలేట్ అయ్యి తన ప్రాణాల మీదకి వస్తుంది ఒకరోజు. ఇంకా మన సోనుకు వేరే దారి లేక లేడీ గెటప్ వేస్తాడు. అదే మన లైలా గెటప్ వేస్తాడనమాట మన సోను. మరి వీటన్నిటి మధ్య నుంచి ఎలా బయటపడ్డాడు, తను ఇన్నోసెంట్ అని ఎలా ప్రూవ్ చేసుకున్నాడు అన్నది ఈ లైలా స్టోరీ. ఓవరాల్గా నాకు మూవీ ఎలా ఉంది అంటే, నాకైతే నచ్చలేదండి. ట్రైలర్ చూసాక ఐ డెంట్ గెట్ దట్ ఎగ్జైట్మెంట్. అండ్ అప్పుడే నాకు క్లారిటీ వచ్చింది, ఇది ఏదైనా యావరేజ్ కానీ ఫ్లాప్ కానీ అవుతుందని. ఫైనల్గా అదే జరిగింది. ముందుగా ఈ అటెంప్ట్ చేసిన మన విశ్వక్ సేన్ కానీ మాత్రం అప్రిషియేషన్ చేయాల్సిందే. బట్ కొంచెం స్టోరీ సెలక్షన్లో కూడా కొంచెం టైం తీసుకొని మంచి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేస్తే బాగుంటుంది. హోప్ హీ రెక్టిఫైస్ దీస్ మిస్టేక్స్ ఇన్ హిస్ అప్కమింగ్ మూవీస్. మూవీలో నాకేం నచ్చాయంటే విశ్వక్ సేన్ గారి యాక్టింగ్, లేడీ గెటప్లో కూడా చాలా బాగా చేశారు ఆయన. అండ్ ఈ మూవీలో సునిశ్చిత్ ఉంటారు, యాష్డి తన ఒరిజినల్ స్టోరీని దీంట్లో పెడతారు. ఆ ట్రాక్ నాకు బాగా వర్కౌట్ అయింది. లాజిక్స్ ఉండవు కానీ నాకైతే వర్కౌట్ అయింది, కామెడీ వచ్చింది. అండ్ కొన్ని కామెడీ ట్రాక్స్ అక్కడ కొన్ని కామెడీ ట్రాక్స్ బాగుంటాయి, అవే పాజిటివ్స్. ఇంకా మిగతావన్నీ నెగిటివ్సే అండి. మూవీ ఎంత ప్రెడిక్టబుల్గా ఉంటుందంటే, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. వన్ ఆఫ్ ద మెయిన్ విలన్ అభిమన్యు సింగ్కి పెళ్ళి అవుతుంది. ఆయన క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ అప్పుడే మనకు అర్థమైపోతుంది ఆయన పెళ్ళి విశ్వక్ సేన్ వల్లే అవుతుందని. అండ్ ఎవరితో అవుతుందో కూడా మనకు ముందే అర్థమైపోతుంది, అంత ప్రెడిక్టబుల్గా ఉంటుంది. ఇంకా మూవీలో ప్రతి సీన్ మీరు ముందే ప్రెడిక్ట్ చేస్తారు, అంత రొటీన్ రైటింగ్ అండ్ స్క్రిప్ట్ ఉంటుంది ఈ మూవీలో. అండ్ మూవీలో ఇంకో పెద్ద నెగిటివ్ వచ్చేసరికి హీరోయిన్ అండి. అస్సలు బాగోదు, జస్ట్ ఎక్స్పోజింగ్ కోసం మాత్రమే తీసుకున్నట్టుంది. బోరింగ్ యాక్టింగ్, అసలు నాకైతే అస్సలు ఇంట్రెస్ట్ రాలేదు. ఇంకా మూవీ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, రైటింగ్, కాస్ట్యూమ్ డిజైనింగ్ అన్నీ వీక్గానే ఉంటాయి మూవీలో. అండ్ విలన్స్ అండ్ క్లైమాక్స్ కోడ్ సీన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అస్సలు బాబు, ఓవరాల్గా ఈ లైలా అయితే మిమ్మల్ని అలరించదు. మీరు విశ్వక్ సేన్కి డైహార్డ్ ఫ్యాన్ అయితే మాత్రం ఒకసారి ట్రై చేయొచ్చు, అంతే. నా రేటింగ్ వచ్చేసరికి 2 out of 5. ఇది గైస్ నా రివ్యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. మీకు నా వీడియోస్, నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.